నమస్తే అండి, నేను రజా. జూనియర్ ఎన్టీఆర్ ని ఒక టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అత్యంత దారుణమైన స్థాయిలో బూతులు తిట్టాడా? నిజంగా కావాలని చెప్పేసి బూతులు తిట్టినాడా, లేకపోతే హిడెన్ ఎజెండా ఏమైనా ఉందా? లం కొడుకులు అంటూ ఉపయోగించినటువంటి భాష ఏదైతే ఉందో అది ఆయనదేనా? అసలు ఏం జరుగుతోంది? సోషల్ మీడియాలో గత రాత్రి నుంచి ఒక 3 నిమిషాల ఆడియో క్లిప్ అయితే వైరల్ అవుతుంది. దానికి సంబంధించి ఇప్పుడు ఆయన స్పందించడం కూడా జరిగింది. సో అసలు కథ ఏం జరుగుతుందో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఏంటంటే, ఒక టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అనంతపురంకి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా జుగుప్సాకరంగా అయితే ఉన్నాయి. ఒక విషయం, నిజంగా అతనే మాట్లాడినాడా కాదనేది మనం ఇక్కడ వెరిఫై చేసుకోవాలి. సో అతను ఇప్పుడు రెస్పాండ్ అయినాడు. నేను మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానిని, బాలకృష్ణ ఎన్టీఆర్ సినిమాలంటే ఇష్టంగా చూసేవాడిని. కానీ నేను జూనియర్ ఎన్టీఆర్ ను దూషించినట్టుగా ఆడియో కాల్స్ సృష్టించారు. ఆ ఆడియో కాల్స్ నావి కాదు, రాజకీయ కుట్రలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆడియో కాల్స్ నావి కాదని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారు? సో ఒకటేనండి, ఇది ఒకవేళ చాలా విధాలు వెళ్తా ఉంటాయి ఇలాంటి మాటలు. ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పటికైనా ఒకటే, కలుస్తూ ఉంటారు. కొన్ని మనస్పర్ధలు వచ్చినప్పుడు కూడా కలుస్తూ ఉంటారు. కానీ ఆ ఎమ్మెల్యే గారు బయటకు వచ్చి ఇది నాది కాదు అంటున్నారు. కానీ ఆ ఆడియో చూస్తే మాత్రం చాలా దరిద్రంగా ఉందన్నమాట. ఏమి ఏకంగా ఆ భాష ఉపయోగించిన తీరు చూస్తే కనుక మీరు షాక్ అయితే. నేను ఇక్కడ ప్లే చేయడం కరెక్ట్ కాదు. ఎలా అంటే, ఆ లం కొడుకు మా లోకేష్ తో పెట్టుకుంటాడా, వాడు సినిమా ఆడదు అంటూ బూతులు తిట్టినారు. బొక్కా పకీర్ నా కొడుకు, ఇంకొద్దులండి ఆ బూతులు. సో కానీ ఆయన చెప్పేది ఏంటంటే, దగ్గుబాటి ప్రసాద్ గారు చెప్పేది ఏంటంటే, ఇది నేను కాదు మాట్లాడింది అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏకంగా ఇప్పుడు టీడీపీ పార్టీ ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే కనుక ఒకటే చెప్తున్నారు, ఈయన డైరెక్ట్ గా సస్పెండ్ చేయండి, ఏ విధంగా మాట్లాడతాడు, ఏ విధంగా థియేటర్ లో సినిమాలు వేయొద్దు అంటాడని. బట్ అల్టిమేట్ గా బయటకు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, ఇది మాట్లాడింది నేను కాదని. మళ్ళీ ఈ వివాదం ఎటు చూడాలి. ఇప్పుడు ఇలాంటి ఆడియోలు చేయడం కూడా కరెక్ట్ కాదు, చేయకపోతే మంచి.